brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమాలనే మాట ఎప్పుడో పోయింది. ఈ విషయాన్ని వాళ్ళు వీళ్ళు కాదు, బాలీవుడ్ వాళ్ళు కూడా మెల్లమెల్లగా యాక్సెప్ట్ చేస్తున్నారు. అందరికన్నా ముందు కంగనా రనౌత్ చెప్పిన మాటల్నే ఇప్పుడు అమీర్ ఖాన్ కూడా చెప్పేశారు. కాకపోతే మిస్టర్ పర్ఫెక్ట్ మాట చెప్తే మరింత స్ట్రాంగ్ గా వినిపిస్తుంది కదా, ఏమంటారు? అంతేనా? బాలీవుడ్లో బాగా ఆడే సినిమాలు ఆడుతున్నాయి. వాటికి సరైన టైం, బిజినెస్, సౌత్ టచ్ అన్నీ కలిసొస్తున్నాయి. మరికొన్నిసార్లు మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన పరాజయాన్ని చూస్తున్నాయి. స్టార్లున్నా, పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ పడినా పట్టించుకునేవారు కరువవుతున్నారు. బాలీవుడ్లో సినిమాలు ఎందుకు భారీగా జనాలను ఆకట్టుకోలేకపోతున్నాయి అనే దాని మీద మాట్లాడారు అమీర్ ఖాన్. సినిమా ప్రీ రిలీజ్ టైంలో భారీగా ప్రమోషన్లు చేసి థియేటర్లకు జనాలను ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ వారు రాకపోతే జస్ట్ 8 వారాల తర్వాత వారి ఇళ్లకు తీసుకువెళ్లి చూపించేస్తున్నాం. కానీ నా చిన్నతనంలో ఈ పరిస్థితి లేదు. అందుకే ప్రతి సినిమాను థియేటర్లలోనే చూసేవాణ్ణి. అలా బాక్సాఫీస్ కళకళ్లాడేది అని చెప్పారు. సౌత్తో పోలిస్తే నార్త్ వాళ్లకు బిజినెస్ మీద పట్టు కుదరడం లేదన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్. అంతేకాదు, ఒకప్పటిలా హిందీ సినిమాలు ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోతున్నాయన్నది కూడా ఆయన వర్షన్. దక్షిణాది వారు జనాల నాడిని పట్టుకోగలుగుతున్నారంటున్నారు ఆమీర్. సౌత్ నుంచి వచ్చిన ఓ మోస్తరు సినిమాలు కూడా 600-700 కోట్లు కొల్లగొట్టేస్తున్నాయన్నది ఆమీర్ మాట. నార్త్లో అమీర్ ఖాన్ లాంటి స్టార్ అలా అన్నారంటేనే అక్కడ మన సినిమాలకున్న ఇంపార్టెన్స్ అర్థమవుతోంది. దాన్ని క్యాష్ చేసుకోవడానికి మనవారు మరింత ట్రై చేస్తే బావుంటుందంటున్నారు క్రిటిక్స్.